ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుడు తన ఉచిత కృప చేత గతించిన వారమంతా మనకు తోడుగా ఉండి తన రెక్కల చాటున మనలను, మన కుటుంబాలను భద్రపరిచి నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఈ పునరుత్థాన దినమున ఆయనను స్తుతించే భాగ్యం మనకు దయచేసిన దేవాది దేవునికి మొదటిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఎందుకంటే అనేక మంది ఈ దినమును చూడలేకపోయారు. మనము చూడగలిగాము, మనం బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన వారికంటే మనము గొప్పవారమని, మనం ఆరోగ్యవంతులమని, మనం బలవంతులమని, మనం అన్నీ కలిగి ఉన్నవారమని కాదు, కానీ ఏ విధము చేతనైనా మనము సర్వసత్యాన్ని తెలుసుకోవాలని, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని, కేవలం ఈ లోకాన్ని గురించి మనం ఆలోచించకుండా శాశ్వతమైన నిత్యమైన నిత్య జీవం కొరకు మనల్ని సిద్ధపరచాలని దేవుడు ఇంకా మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఆయన ఇస్తున్న ఈ దినాలను, ఆయన ఇస్తున్న ఈ నెలలను, ఈ సంవత్సరాలను మనం వ్యర్థపరచుకోకుండా సద్వినియోగం చేసుకొని కేవలము క్రిందున్న వాటిని మాత్రమే చూడకుండా పైనున్న వాటి కొరకు మనం వేగిరపడాలని మన దినాలను పొడిగిస్తూ ఉన్నారు. మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రభు. ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడిస్తున్న ప్రతి అవకాశమును కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిందాం. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుని కొరకు ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో త్వరలోనే అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్. దేవుడు నన్ను మరిచిపోయాడు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను చూడడం లేదు అనుకుంటున్నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ వాగ్దానం మీ కొరకే. నీవు నా బిడ్డవు, నా సేవకుడువు. నేను నిన్ను నా స్వరక్తంతో కొనుక్కున్నాను. నీవు నా స్వకీయ జన్మగా ఉన్నావు. నా ప్రాణాన్ని నీ కొరకు అర్పించి నేను కొనుక్కున్నాను. నేను నిన్ను విడిచిపెట్టను. నేను ఎప్పటికీ కూడా నేను మరిచిపోజాలనని ప్రభు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. అందరూ చూస్తున్నప్పుడు ఎంతో విశ్వాసం కలిగిన విశ్వాసులుగా అందరూ ఎదుట కనబడుతూ ఉన్నా మీ లోపల, మీ వ్యక్తిగతంగా మీరు ఒకవేళ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారేమో, దేవుడు నాకు తోడుగా ఉంటే నా పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఉంటుంది, నా జీవితం ఎందుకు ఈ విధంగా అవుతుంది, ఎందుకు ఇన్ని కష్టాలు, ఆయన కొరకు జీవిస్తున్న నన్ను ఎందుకు విడిచిపెట్టాడో దేవుడు, ఇక నేను ప్రార్థన చేయడం కూడా వ్యర్థమేమో, ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాను దేవుని కార్యం కొరకు, దేవుడు నన్ను చూడలేదు, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు నా జీవితంలో, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు అని ఒకవేళ నీవు దేవుని బట్టి అలసిపోయి ప్రార్థనలో తగ్గిపోయి నీ జీవితంపై నీకే విరక్తి కలిగినట్లుగా నేను బ్రతకడం ఎందుకని అనుకుంటూ దేవుని ఒకవేళ అపార్థం చేసుకుంటున్నావేమో. అందుకే ప్రభు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నారు ఈ వాగ్దానాన్ని. నేను నిన్ను మరిచిపోజాలను. స్త్రీ తన గర్భాన్ని పుట్టిన బిడ్డను ఒకవేళ మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరువను, నేను విడవను, నేను ఎడబాయను. ఎందుకంటే తల్లి గర్భములో నీవు పడకముందే నేను నిన్ను చూచాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం అంతా మనం చదివితే ఆయన ఎంతో బాధతో మనకు తెలియజేస్తున్నారు. నా సేవకుడిని యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని, నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచి తిని అని. నిజమే, మనం అనేక సార్లు ఆయనను మర్చిపోతాం, ఆయన విడిచిపెడతాం. యూద ఇస్కరియోతు వలె ఆయన ఎరుగనంటాం. అనేక శరీర విషయాలకు ఆయన నమ్మవేసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా నేను ఏమాత్రము విడువను, నేను ఎడబాయను అని
ఆయనే చెప్పారు కాబట్టి ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, మనం ఎంతగా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా దూరంగా, మరలా మనలను తన చెయ్యి చాపి మన చెయ్యి పట్టుకొని మనల్ని రక్షిస్తూ నడిపిస్తున్నాడు. అనేక కార్యములు మన జీవితంలో చూచినా ఏదైనా ఒక కార్యము జరగకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మరిచిపోయాడు అనుకుంటాం. అయితే ఆయన నిన్ను ఎప్పటికీ మరువడు, ఎప్పటికీ విడవడు. ఒక్కొక్కసారి మన జీవితంలో కొంతకాలం దేవుడు మనల్ని మరిచిపోయినట్లుగా, మనల్ని విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది. కానీ ఆయన మన జీవితంలో మౌనంగా ఉన్నారు అంటే నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన ఆ ప్రణాళికను మౌనంగా ఆయన నెరవేరుస్తున్నాడు. యోసేపు జీవితంలో అనేక సంవత్సరాలు దేవుడు మౌనంగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, అందరి ద్వారా ద్వేషించబడ్డాడు, చేయని నేరానికి జైలు శిక్షణ అనుభవించాడు, బానిసగా బ్రతుకుతున్న భయంకరమైన సంవత్సరాలు, చీకటి సంవత్సరాలు యోసేపు అనుభవించాడు. కానీ ఆ చీకటి దినాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునిని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు, ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టేశావు, ఎందుకయ్యా నన్ను మరిచిపోయావని. దేవుని కొరకు ఇంకా నమ్మకంగా, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా నీతిగా బ్రతుకుతూ తన యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించేసుకున్నాడు. అందువల్ల ఈ చీకటి సంవత్సరాలన్నీ దాటిపోయిన తర్వాత గొప్ప వెలుగు కలిగిన సంవత్సరాలు దేవుడు యోసేపుకిచ్చాడు. ఎంతగా దుఃఖపడ్డాడో, ఎంతగా అవమానాలు భరించాడో, ఎంతగా బానిసత్వం చేశాడో, ఎంతగా ఒంటరితనాన్ని అనుభవించాడో, వాటన్నిటికీ రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. తను పోగొట్టుకున్న వాటికంటే రెట్టింపుగా దేవుడు యోసేపును ఘనపరిచాడు. ఉన్నతమైన స్థితిలో యోసేపును నిలువబెట్టాడు. ఒకవేళ యోసేపు కూడా దేవుని కొరకు నేను ఇంత పరిశుద్ధంగా జీవిస్తుంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడేంటి, నాన్నలు త్రోసివేస్తుంటే నా చేయి పట్టుకోలేదేంటి, నేను చెయ్యని తప్పుకు జైల్లో వేస్తుంటే నా చేయి పట్టుకోలేదేంటి, నన్ను విడిపించలేదేంటి, నేను చెయ్యని వాటికే నేను శిక్ష అనుభవిస్తున్నాను, దేవుడు నన్ను ఎంతగా మరచిపోయాడేంటి, ఆయన నన్ను ఎందుకు త్రోసివేశాడు అని దేవుని హృదయాన్ని గాయపరచలేదు, దేవుని మనసును బాధ పెట్టలేదు. ఆయన మౌనంగా ఉన్నాడంటే కార్యం చేస్తున్నాడు అని యోసేపు నమ్మాడు, అద్భుతాన్ని చూచాడు. ఈరోజు నీవు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు అని సాతాను చెప్తున్న దినాలలో యోసేపు వలె దేవుడు మౌనంగా ఉండడం కాదు. ఆయన నా కొరకు ప్రణాళికలు కలిగి ఉన్నాడు, ఆయన ప్రణాళిక నెరవేర్చే వరకు నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను నమ్మకంగానే. నీవు ఆయన కొరకు ఎదురు చూస్తే తప్పకుండా దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ఎందుకంటే నీవు తల్లి గర్భంలో పడకముందే, తల్లి కంటే ముందే దేవుడు నిన్ను చూచాడు. యెషయా 46వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనిచు రక్షించు వాడను నేనే. ఎంత అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాడు, మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన నీ తల వెంట్రుకలు నెరయ వరకు కూడా ఆయన నేను చంక పెట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి రోజుకు వేళ దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావేమో, ప్రభు సందే ఒప్పుకో, అయ్యా నీవు నన్ను మర్చిపోలేదయ్యా, అందుకే మరలా నాతో మాట్లాడారు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నేనే నిన్ను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయాను, నన్ను క్షమించండి అని ఒప్పుకుంటూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, గతించిన వారమంతా మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి మరి ఒక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు, మరి ఒక దినమును చూడడానికి మాకు సహాయం చేశారు. నువ్వు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు మరి ఒక శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచారు. నీవు నా సేవకుడువో, నేను నిన్ను మర్చిపోజాలనని. తండ్రి అవునయ్యా, పనికిరాని మమ్మల్ని నీ సేవకులుగా చేసుకున్నావు. ఏ యోగ్యత లేని మమ్మల్ని పిలిచావు, ఏ అర్హత లేని మాకు రక్షణ భాగ్యం ఇచ్చావు. ఎందుకు పనికిరాని మా కొరకు నీ రక్తాన్ని కార్చావు, నీ ప్రాణాన్ని ఇచ్చావయ్యా. నీ ప్రాణం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు. అందువల్లే మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరయ్యా, మమ్మల్ని మరిచిపోరునైనా. ఒకవేళ మేము మరిచిపోయినా మరలా నీ చేతులు చాచి మమ్మల్ని మీ హక్కుని చేర్చుకుంటున్నారు. ఈరోజు ఎవరైనా ఒకవేళ దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటుంటే వారందరినీ ముట్టండి నాయనా, ఆత్మీయ నేత్రాలు తెరవండి. అనేక మంది బిడ్డలు ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేస్తున్నారు.
అందరినీ చేతుల్లో పెడుతున్న తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క ప్రార్థన విన్నపం మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నా. అందరి జీవితాలు అద్భుతాలు చేయండి నాయన. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ఆత్మీయంగా బలపరచండి, మానసికంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, ఆరోగ్యపరంగా తిరిగి లేవనెత్తండి, ఆర్థికంగా తిరిగి బలపరచండి. చదువుల్లో మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఏ లోటుపాట్లో ఉన్నారో ప్రతి లోటును తీర్చండి నాయన. ప్రతి మానసిక వేదన నుండి విడిపించండి అయ్యా. ప్రతి శరీర రుగ్మత నుండి విడిపించండి నాయన. ప్రతి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి అయ్యా. ప్రతి కోర్టు కేసు నుండి విడిపించండి తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా నూతనమైన ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి నేనైతే మార్గంలో చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప నిన్ను ఎప్పటికీ విడిచిపోదు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను, ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు ఆమె నన్ను కామెంట్ చేయండి. తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారికి అందరికీ, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.